నెల్లూరు నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్క్ ఆధునీకరించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ సార్ గారికి, ఇతర నాయకులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 46 పార్కులు, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 54 ప్రభుత్వ పాఠశాలలు మొదట విడతలో ఇవన్నిటిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి అన్ని వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి ఏదైతే ఒక సంకల్పంతో పనిచేశారో నారాయణ సార్ గారు, దానిలో భాగంగా ఒక్కొక్క పార్కు ఒక్కొక్క స్కూల్ కంప్లీట్ చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు నగరంలోని పప్పుల వీధి పార్కు నందలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్క్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇకపోతే విఆర్ హై స్కూల్, ఇందాకే నారాయణ సార్ గారు అక్కడి నుంచి వచ్చారు. బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేదు, నాకు తెలిసి దేశంలో ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. మొట్టమొదట సారు దాని గురించి టేకప్ చేసినప్పుడు ఆ స్కూల్ చూసి ఇది సాధ్యమయ్యే పనేనా అని చెప్పి నా బోర్డు అందరం అనుకున్నాం. కానీ అతి త్వరలో మరొక వారం 10 రోజుల్లో ప్రారంభమవుతున్నటువంటి ఆ స్కూల్ని చూస్తే ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. ఒక అకుంఠిత దీక్ష, ఒక పని చేయాలని తపన ఉన్న నాయకుడి చేతిలో ఏదైనా పని చేస్తే ఎలా ఉండడానికి నిదర్శనమే విఆర్ హై స్కూల్ పునఃప్రారంభం. ప్రతి విద్యార్థికి పేదరికమే ప్రామాణికంగా తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, బహుశా దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా దాన్ని తీర్చిదిద్ది అందులో చేరినటువంటి ప్రతి విద్యార్థికి కావాల్సినటువంటి బట్టల దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి అన్నీ కూడా ఉచితంగా అందజేయడమే కాకుండా వారికి రవాణా సౌకర్యం, చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా దగ్గరగా వచ్చే వాళ్ళకి బస్సు సౌకర్యం అవసరం లేదు, సైకిళ్ళు కొనిస్తామని చెప్పి తన కుటుంబంలో నుంచి తన పిల్లలతో మాట్లాడి ₹1 కోటి విలువ చేసేటటువంటి సైకిళ్ళు ఉచితంగా అందజేస్తున్నాడు నారాయణ సార్. చాలామంది రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం. మరి మారిన కాలంలో ఈ మధ్య చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నాం. అన్నిటికీ భిన్నంగా ఒక కొత్త తరం రాజకీయ నాయకులను చూస్తూ ఉన్నాం. ఏదైతే చెప్పాడో చేసి చూపిస్తూ ఆ పూర్తి బాధ్యతలు ఏదైతే తన కుమార్తె అయినటువంటి శరణి గారు ఈ స్కూల్ వ్యవస్థలో విద్యా ప్రమాణాలు చూసే దాంట్లో దేశ విదేశాలు తిరిగి ఉన్నతమైనటువంటి చదువుకొని దీంట్లో నిష్ణాతులైనటువంటి తన కుమార్తెకి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పి ఈ విఆర్ హై స్కూల్ నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే లేని విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నీకు అప్పచెప్తున్నానని చెప్పి తన బిడ్డ అయినటువంటి శరణి గారికి అప్పచెప్పి దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు నిద్రలేస్తే ఎన్ని ఫోన్లు వస్తున్నాయో ప్రతి ఒక్కరికి మా బిడ్డకి సీటు కావాలా, మా బిడ్డకి సీటు కావాలా, మా బిడ్డకి సీటు కావాలని ఈ సంవత్సరం 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి 9వ తరగతి వరకు 1000 మంది విద్యార్థులకి ఉచితంగా, ఒక్కొక్క విద్యార్థి మీద అదే చదువు ఇతర స్కూల్స్లో, ఇతర ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటే దాదాపు 2 లక్షల పైచులకు అయ్యేటువంటి విద్యని పూర్తిగా అందించడమే కాకుండా పేదరికంలో పుట్టిన ప్రతి బిడ్డ చదువుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి పనిచేస్తున్న నారాయణ సార్ గారికి నెల్లూరు ప్రజలే కాకుండా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకు. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. Hi Nilor, please subscribe to N3 TV.